నమస్కారం అండి. 2026 ఏప్రిల్లో ఒక అద్భుతమైన, చాలా అరుదైన ఖగోళ సంఘటన జరగబోతోంది. ఏంటంటే, చైత్ర పూర్ణిమ మరియు హనుమాన్ జయంతి దాదాపు ఒకేసారి వస్తున్నాయి. ఇది చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక అవకాశం. మరి ఈ రెండు పవిత్రమైన రోజులు ఇలా కలిసి రావడం వల్ల కలిగే విశేషాలేంటో, దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. అవును, ఇది కేవలం క్యాలెండర్లో వచ్చే ఒక పండుగ మాత్రమే కాదు. మన నమ్మకాల ప్రకారం ఇలాంటి అరుదైన సందర్భాలు మన జీవితాలపై, మన అదృష్టంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. మరి మన అదృష్టాన్ని మార్చగల ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఈ శుభప్రదమైన కలయిక గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత సరైన తేదీలు, సమయాలేంటో చూద్దాం. ఇక చైత్రపూర్ణిమ ఆచారాలు, మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, తర్వాత 16 దశల హనుమాన్ పూజ, చివరగా ఈ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఎలా పొందాలో చర్చిద్దాం. సరే, మొదటిగా అసలీ రెండు పవిత్రమైన రోజులు ఒకేసారి రావడం వెనుక ఉన్న ప్రత్యేకతేంటి? దానివల్ల అంత శక్తి ఎలా వస్తోందో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఇలాంటి పవిత్రమైన సమయంలో మనం చేసే ఒక చిన్న మంచి పని, ఒక చిన్న పుణ్యకార్యం కూడా అనంతమైన ఫలితాలనిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశమన్నమాట. ఈ టైంలో చేసే దానధర్మాలు, పూజలు సామాన్యమైనవి కావు. వాటి ఫలితాలు కూడా అసామాన్యంగా ఉంటాయి. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. సరైన పద్ధతిలో పూజలు, వ్రతాలు చెయ్యాలంటే కరెక్ట్ తేదీలు, సమయాలు తెలియటం చాలా ముఖ్యం కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ టైంలైన్ను జాగ్రత్తగా గమనించండి. 2026లో పూర్ణిమ తిథి ఎప్పుడు మొదలవుతుందంటే ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7:06. మరి ఎప్పుడు ముగుస్తుంది? మరుసటి రోజు అంటే ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 7:41 వరకు ఈ తిథి ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు. రెండు పండుగలు ఒకేసారి అంటున్నాం కదా, మరి పూజలు, ఉపవాసాలు ఎప్పుడు చెయ్యాలి? ఇక్కడొక చిన్న తేడా ఉంది. చైత్రపూర్ణిమ కోసం చేసే ఉపవాసం ఏప్రిల్ 1న ఉండాలి. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాని హనుమాన్ జయంతి వేడుకలు, ప్రధాన పూజ మాత్రం ఏప్రిల్ 2వ తేదీన చేసుకోవాలి. ఈ తేడాను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఎందుకలా? దానికి కారణమేంటి అంటే, శాస్త్రాల ప్రకారం హనుమంతుడు పుట్టింది సూర్యోదయ సమయంలో. మరి సూర్యోదయానికి పూర్ణిమ తిథి ఏ రోజున ఉంది? ఏప్రిల్ 2న. అందుకే ఆ రోజే హనుమాన్ జయంతికి సరైన సమయమన్నమాట. సరే, ఇప్పుడు చైత్ర పూర్ణిమ రోజు మనం ఎలాంటి ఆచారాలు పాటిస్తే మంచి ఫలితాలొస్తాయో, పుణ్యం మరియు ఆశీర్వాదాలు ఎలా పొందాలో తెలుసుకుందాం. ఈ చైత్ర పూర్ణిమకు మరో అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఏంటంటే, దీన్ని మన్వాది ఇంకా కల్పాది తిథి అని కూడా అంటారు. దాని అర్థమేంటంటే, ఇది ఒక కొత్త యుగానికి ప్రారంభమన్నమాట. అందుకే ఈరోజు మనం చేసే చిన్న దానం కూడా అక్షయం అవుతుంది. అంటే దాని పుణ్యఫలం ఎప్పటికీ తరగనిది. దీని గురించి మన నారద పురాణంలో చాలా స్పష్టంగా చెప్పారండి. చూటానికి ఇవి చాలా చిన్న పనుల్లా అనిపించొచ్చు. ఉదాహరణకి నీటితో నిండిన ఒక కుండను దానం చేయడం, లేదా ఆకలితో ఉన్నవాళ్లకి అన్నం పెట్టడం. కాని వీటి ప్రభావం మాత్రం చాలా గొప్పది. మన జాతకంలో ఉన్న దోషాలను తొలగించి మన తలరాతనే మార్చే శక్తి వీటికుందని నమ్ముతారు. ఇక మరో ముఖ్యమైన ఆచారమేంటంటే పితృతర్పణం. ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదిలితే వాళ్లకు 1000 సంవత్సరాల పాటు తృప్తి కలుగుతుందట. ఇక్కడున్న ఒక విశేషమేంటంటే, సాధారణంగా తల్లిదండ్రులు బ్రతికుండగా తర్పణాలు వదలరు. కాని ఈ మన్వాది తిథినాడు ఆ నియమం వర్తించదు. తల్లిదండ్రులు జీవించి ఉన్నా సరే తర్పణం చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. మరి ఈ తర్పణం ఎలా ఇవ్వాలి? చాలా సులభం. ఈ స్లైడ్లో చూపించినట్టే ఒక చిన్న లోటాలో నీళ్లు తీసుకుని అందులో కొన్ని నల్ల నువ్వులు, కుషగడ్డి వేయండి. తర్వాత దక్షిణం వైపు తిరిగి నిలబడి పితృదేవతలను తలుచుకుంటూ భగవద్గీతలోని 7వ అధ్యాయాన్ని చదువుతూ ఆ నీటిని సమర్పించాలి. అంతే. ఇది వంశానికి ఎంతో శ్రేయస్సునిస్తుందని నమ్మకం. సరే, ఆచారాల గురించి తెలుసుకున్నాం. కాని అంతే ముఖ్యం, కొన్ని నియమాలను కూడా పాటించడం. ఈ పవిత్రమైన రోజుల్లో వాటిని ఖచ్చితంగా పాటిస్తేనే మనం చేసే పూజలకు పూర్తి ఫలం దక్కుతుంది. ఈ నియమాలను కొంచెం జాగ్రత్తగా గమనించండి. మొదటిది, ఈ రోజుల్లో పొరపాటును కూడా తులసి ఆకులను కోయకూడదు.
ఇక రెండవది చాలా ముఖ్యమైనది, వేరే వాళ్ల ఇంట్లో భోజనం చేయకూడదు. ఎందుకంటారా? పురాణాల ప్రకారం అలా ఇతరుల ఇంట్లో అన్నం తింటే మనం కష్టపడి సంపాదించుకున్న 15 రోజుల పుణ్యఫలం మొత్తం పోతుందట. చూసారా ఎంత నష్టమో? అయితే కొన్నిసార్లు తప్పదు కదా, అనుకోకుండా వేరే వాళ్ళింట్లో తినాల్సొస్తే పరిస్థితేంటి? మన పుణ్యం పోయినట్టేనా? దీనికేమైనా పరిష్కారముందా? భయపడాల్సిన పనిలేదు. దీనికి కూడా శాస్త్రంలో ఒక సులభమైన ఉపాయం చెప్పారు. ఒకవేళ మీరు తప్పనిసరి పరిస్థితుల్లో వేరొకరి ఇంట్లో భోజనం చెయ్యాల్సి వస్తే, మీరు తిన్న ఆహారానికి రెట్టింపు మొత్తాన్ని దానం చేస్తానని మనసులో గట్టిగా సంకల్పించుకుంటే చాలు, ఆ దోషం పరిహారమవుతుంది. ఇక మనం ఈరోజు విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అదే హనుమాన్ జయంతి రోజున, అంటే ఏప్రిల్ 2న ఆ స్వామిని ఎలా పూజించాలి, ఆ షోడశోపచార పూజ అంటే ఆ 16 దశల పూజా విధానమేంటో వివరంగా తెలుసుకుందాం. షోడశోపచారం, ఈ 16 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం ఒక లెక్క కాదు, ఒక దేవతకు మనం చేసే సంపూర్ణమైన సేవను, గౌరవాన్ని ఇది సూచిస్తుంది. ఇది మనం స్వామికి అందించే అత్యుత్తమమైన ఆరాధననమాట. పూజ మొదలుపెట్టే ముందు మొదటి 4 దశలు. 1. విఘ్నాల తొలగిపోవటానికి 3 సార్లు ఓం గం గణపతయే నమః అని జపించాలి. 2. ఆచమనం చేసి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. 3. మనోజవం శ్లోకాన్ని పఠిస్తూ హనుమంతుడి రూపాన్ని మనసులో నిలుపుకోవాలి. 4. భక్తితో స్వామిని మన పూజామందిరంలోకి ఆహ్వానించాలి. స్వామిని ఆహ్వానించిన తర్వాత ఇక అర్పణలు. 5 పువ్వులతో ఆయనకు ఆసనం సమర్పించాలి. పాదాలు, చేతులు కడుక్కోడానికి నీటిని అందించాలి. ఆ తర్వాత పవిత్ర జలంతో స్నానం చేయించి, ఎర్రటి వస్త్రం, యుగ్నోపవీతం సమర్పించి, సింధూరం లేదా గంధంతో అలంకరించాలి. ఇవన్నీ స్వామిపట్ల మనకున్న భక్తిని, గౌరవాన్ని తెలియజేస్తాయి. ఇక ఇప్పుడు అసలైన ఆరాధన. సువాసన వెదజల్లే పువ్వులతో పూజించి ధూపదీపాలు వెలిగించాలి. స్వామికి ఎంతో ఇష్టమైన లడ్డూలు కాని, పండ్లను కాని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత తాంబూలం ఇచ్చి, చివరిగా కర్పూరహారతితో పూజను ముగించాలి. ఈ సమయంలోనే మనసులోనే కోరికలను స్వామికి వినయంగా విన్నవించుకోవాలి. అయితే ఈ పూజలో ఒక అత్యంత కీలకమైన విషయముంది. ఇది అస్సలు మర్చిపోకూడదు. హనుమంతుడు చిరంజీవి, అంటే ఆయన శాశ్వతంగా మనతోనే ఉంటారు. అందుకే మిగతా దేవుళ్ల పూజల్లాగా హనుమాన్ పూజ అయిపోయాక విసర్జన చెయ్యకూడదు. అంటే స్వామికి వీడుకోడు చెప్పకూడదు. ఆయన్ను మనం ఆహ్వానిస్తామే తప్ప పంపించం. ఆయన ఎప్పటికీ మనతోనే ఉండి మనల్ని కాపాడుతారని మనస్ఫూర్తిగా నమ్మాలి. చూశారు కదా, చైత్ర పూర్ణిమ, హనుమాన్ జయంతి, ఈ 2 పర్వదినాలను ఎలా జరుపుకోవాలో. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, మన జీవితంలోకి ఒక సానుకూల శక్తిని, దైవానుగ్రహాన్ని ఆహ్వానించే ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశం. ఈ పవిత్రమైన రోజుల వెనకున్న ప్రాముఖ్యత, వాటిని ఆచరించాల్సిన పద్ధతులు, నియమాలు, వీటన్నిటి గురించి ఇప్పుడు మనకొక స్పష్టతొచ్చింది. మరి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని అందించే ఈ అద్భుతమైన ఖగోళావకాశాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నాం? ఆలోచించండి. జై భజరంగ బలి!